హాయ్ ఎవ్రీవన్. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో 3 కేటగిరీస్కి సంబంధించిన రోల్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. అలాగే మనకి ఇందులో డిగ్రీ క్యాండిడేట్స్కి, బీటెక్ క్యాండిడేట్స్కి అందరికీ ఛాన్స్ ఉంది. బట్ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ని బట్టి ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే గైస్, ఇది డిగ్రీ క్యాండిడేట్స్ కండి. సో బీఎస్సీ, బీసీఏ. సో మీరు ఇందులో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. బీఎస్సీలో కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా, స్టాట్ అయినా, సో మ్యాథ్స్ అయినా, కంప్యూటర్స్ అయినా, ఏదైనా సరే. సో అలాగే మనకి బీసీఏ క్యాండిడేట్స్ కూడా ఛాన్స్ ఉంది. ఎవరికంటే 2023 అండ్ 24 పాస్ అవుట్స్కి. సో మనకి డిఫరెంట్ జాబ్ లొకేషన్స్ ఉంటాయి. చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, హైదరాబాద్, కోల్కతా. సో రిక్వైర్మెంట్ బట్టి, అలాగే మనం ప్రిఫర్ చేసిన సిటీని బట్టి మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. అప్లై డేట్ చూసుకుంటే గైస్ June 30 ఉంది ప్రతి రోల్కి కూడా. మీరైతే June 30 లోపే అప్లై చేయండి, మేబీ టుడే ఆర్ టుమారో. సో వీడియో చూసిన వెంటనే మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుని సూపర్ సెట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని సో మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇది జాబ్ ఫంక్షన్ అయితే గైస్, ఈ 3 రోల్స్ కూడా ఐటీ సైడ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో దాంట్లో మనకి టెక్నికల్ సపోర్ట్ అవ్వచ్చు, డెవలపర్ రోల్ అవ్వచ్చు, లేదా మనకి సపోర్ట్ రోల్ అయితే అవ్వచ్చు. సో ఇటువంటి రోల్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా అది ఒక సాఫ్ట్వేర్ జాబ్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రిఫర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎస్పెషల్లీ బీఎస్సీ, బీసీఏ క్యాండిడేట్స్ ఇటువంటి అవకాశం వస్తే డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ ఇన్ అవడానికి అయితే ట్రై చేయండి. సో మనకి దీంట్లో మనకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటే, మనకి సీక్వల్ మీద వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేదా టెస్ట్ కేసెస్, మాన్యువల్ టెస్టర్ కానీ, ఆటోమేషన్ టెస్టర్ కానీ, సో ఇటువంటి సర్వీసెస్ మీద వర్క్ చేయడం కానీ, ఏదైనా సర్వీస్ బేస్డ్ టూల్స్ లైక్ సర్వీస్ నౌ, ఐటీసీఎం, సో ఇటువంటి టెక్నికల్ బేస్డ్ సపోర్ట్ అయితే ఉంటాయి మనకి. సో నో ప్రాబ్లం, వీటికైనా ప్రిఫర్ చేయొచ్చండి. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ కంప్లీట్గా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ ఏంటంటే గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, అలాగే రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే మనకి సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్టిట్యూడ్ రౌండ్ అయితే ఉంటుంది, అలాగే వర్బల్ ప్లస్ కమ్యూనికేషన్ రౌండ్ అయితే ఉంటుంది, ఫైనల్గా టెక్నికల్ ప్లస్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. సో ఎక్కడైతే మీ టెక్నికల్ ఏమైనా మీకు బేసిక్ స్కిల్స్ ఉన్నాయి లేదా అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేస్తున్నారని ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఎలిజిబుల్ అంటే 23-24లో బీఎస్సీ, బీసీఏ క్యాండిడేట్స్. ఇక్కడ మనకి గ్రూప్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 60% అయితే మ్యాండేటరీగా ఉండాలి గైస్. వితౌట్ 60% మనకైతే ఇమీడియట్గా రిజెక్ట్ అవుద్ది ప్రొఫైల్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మనకి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అండి. 23-24 పాస్ అవుట్స్ బీఎస్సీ, బీసీఏ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక నెక్స్ట్ లింక్ అయితే వెళ్దాం. ఇక రెండో అప్డేట్ విషయానికి వస్తే, ఇది కూడా అనలిస్ట్ ట్రైనీ జాబ్ రోల్ అండి. దీన్ని కూడా 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అయితే అడిగారు. సో సేమ్ లొకేషన్స్, మనకి డిఫరెంట్ లొకేషన్స్ అయితే మనకి జాబ్ లొకేషన్స్ ఉన్నాయి. రిక్వైర్మెంట్ బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ కూడా June 30 అండి దీనికి కూడా. సో అయితే ఈ రోల్, ఆ రోల్ కూడా సేమ్ రోల్ అండి, ఎటువంటి చేంజ్ అయితే కనిపించదు. బట్ ఇది ఎస్పెషల్లీ 2025 పాస్ అవుట్స్ డేటా కలెక్ట్ చేసుకోవడం కోసం ఇది. సో మనకి 2025 క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లింక్ ద్వారా అప్లై చేయాలి. సో డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ అయితే ఇస్తాను. సో సెకండ్ లింక్ ద్వారా ఎవరైతే 2025లో బీఎస్సీ, బీసీఏ క్యాండిడేట్స్ పాస్ అవుట్ అయ్యారో సో వాళ్ళైతే సెకండ్ లింక్ ద్వారా యూజ్ చేసి అప్లై చేయండి. గైస్ మళ్ళీ చెప్తున్నాను, అనలిస్ట్ ట్రైనీ జాబ్ రోల్లో మీకు ఎటువంటి రోల్ అయినా సరే వాళ్ళు ఇవ్వచ్చండి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఎస్ఏపీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా టెక్నికల్ రోల్స్ అవ్వచ్చు, టెస్టర్ అవ్వచ్చు, లేదంటే మనకి అలాగే అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా మనకి పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో కంప్లీట్గా అంటే నెట్వర్కింగ్ బేస్డ్ కూడా. సో ఎందులో రోల్ ఇస్తారు అనేది మనం గ్యారంటీగా చెప్పలేము, బట్ ట్రైనింగ్ ఇస్తారు. డెఫినెట్లీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఆ పర్టికులర్ రోల్లోకి అయితే తీసుకుంటారు. సో నో ప్రాబ్లం. ఈ కంపెనీలో కూడా మనకి నైట్ షిఫ్ట్ అలయన్స్ వస్తుంది, అది ప్రాజెక్ట్ బేస్ని బట్టి. సో మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ నైట్ షిఫ్ట్స్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు నైట్ షిఫ్ట్ అలయన్స్ అయితే ఇస్తారు. సో గైస్ ఇది ఫ్రెషర్గా మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే కన్సిడర్ చేయరండి. ఇది 2025 పాస్ అవుట్స్ ఎవరైతే బీఎస్సీ, బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ద్వారా దీనికి అప్లై చేయండి. ఇక ఫైనల్గా బీఈ బీటెక్ అండ్ ఎంఈ ఎంటెక్ క్యాండిడేట్స్కి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. గైస్ బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ ఇవన్నీ టెక్నికల్ బ్రాంచెస్ కాబట్టి సో మనకి ఇందులో జెన్సీ, నెక్స్ట్, జెన్సీ ప్రో అండ్ జెన్సీ 3 కేటగిరీస్కి స్ప్లిట్ చేశారు వీళ్ళు. సో 3 కేటగిరీస్కి కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో అది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఇది ఓన్లీ టెక్నికల్ గ్రూప్స్ వారికి బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్. సో మనకి అక్రాస్ మల్టిపుల్ జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో మీ లొకేషన్కి దగ్గరలో ఏ లొకేషన్ ఉంటే అది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అండి.
సో మనకి ఇందులో చూసుకుంటే స్టార్టింగ్ 4 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది కూడా చూద్దాం ఏ కేటగిరీకి సంబంధించి ఎంత ప్యాకేజ్ వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందని. సో ఇందులో మనకి జెన్సీ గురించి మాట్లాడుకుంటే ఇది జనరల్ జెన్సీ అండి. బిజినెస్ రిక్వైర్మెంట్స్, రైజ్ క్లారిఫికేషన్స్, డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, అలాగే డెవలప్, మెయింటైన్, టెస్ట్, డీబగ్, డిప్లాయ్ కోడ్. సో యాజ్ ఎ డెవలపర్గా మీరు ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది విత్ మినిమల్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ టీంలో మనకు ఒక కంట్రిబ్యూటర్గా మనం హ్యాండిల్ చేయడం ఉంటుంది. మనకంటూ కొంచెం వర్క్ అసైన్ చేస్తారు, మనం ఫినిష్ చేయాలి. సో ఇదనమాట. దీనికి 2025లో బీఈ బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ అయితే క్యాండిడేట్స్ కంప్లీట్ చేసుకుని ఉండాలి విత్ 60% మినిమం క్రైటీరియా. సో మనకి 60% లేకపోతే నాట్ ఎలిజిబుల్ అండి. సో ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునేటప్పుడు అంటే రెజ్యూమే ఉండాలి, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. సో ఇవి కూడా మీరు జెరాక్సెస్ సాఫ్ట్ కాపీస్ ఉండేలా చూసుకోండి. అదేవిధంగా జెన్సీ నెక్స్ట్ గురించి వస్తే, సో ఇది చాలా క్రూషియల్ రోల్ అండి, మనకి టాప్ రోల్ అనమాట. దీనికి హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటుంది 6.5 LPA సమ్వేర్. సో మనకి ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్లో నాలెడ్జ్ అయితే డెఫినెట్లీ ఉండాలి. లిటరల్గా చెప్పాలంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ నేర్చుకున్న క్యాండిడేట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇక జెన్సీ ప్రో కూడా సిమిలర్గా ఉంటుంది, బట్ ఇక్కడ మనం చూసుకుంటే సపోర్ట్ టూల్స్ బేస్డ్ నాలెడ్జ్ అనమాట. సైబర్ సెక్యూరిటీ, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్ అంటే డీబీ మేనేజ్మెంట్ కానీ, అలాగే మ్యూల్ సాఫ్ట్, పెగా, SAP. సో ఇటువంటి వాటి మీద నాలెడ్జ్ అయితే డెఫినెట్లీ ఉంటే ఈ రోల్కి అయితే ఎలిజిబుల్ అండి. అండ్ ఇంకా మనకి ఫైనల్గా ఇక్కడ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే, సో ఫైనల్గా ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే గైస్, జెన్సీకి వచ్చేసి 4 LPA ఉంటుంది. అలాగే మనకి జెన్సీ ప్రో, సో మనకి దీనికి వచ్చేసరికి 5.5 ఆర్ సమ్వేర్ ఉంటుంది. అండ్ జెన్సీ నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి 6 LPA మనకి ప్యాకేజ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారండి, 6.75. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో గైస్, మీరు బీఎస్సీ, BCA, అలాగే BE, బీటెక్, ME, ఎంటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా అయితే అప్లై చేయండి. మళ్ళీ మీకు ఫైనల్గా ఒకసారి అంటే హెడ్సప్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ లింక్ వచ్చేసి 23-24 పాస్ అవుట్స్ BSc, BCA క్యాండిడేట్స్కి. అండ్ సెకండ్ లింక్ వచ్చేసి 25లో పాస్ అవుట్ అయిన BSc, BCA క్యాండిడేట్స్కి. అండ్ థర్డ్ లింక్ వచ్చేసి 25లో పాస్ అవుట్ అయిన BE, బీటెక్, ME, ఎంటెక్ క్యాండిడేట్స్కి. అండ్ ఎవరైతే మీకు తెలిసిన ఫ్రెషర్స్ ఉన్నారో ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయండి, లేదా కనీసం అప్లై లింక్స్ అయినా షేర్ చేయండి. ఎందుకంటే మనకి ప్రజెంట్ డేస్లో ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ కొంచెం మంచిగానే ఉన్నాయి. సో వాళ్ళు గెట్ ఇన్ అవ్వగలిగితే ఇదే టైంలో అయితే గెట్ ఇన్ అవ్వచ్చు యాజ్ ఎ ఫ్రెషర్గా. సో లేదంటే తర్వాత చాలా వరకు కన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నా రిక్వెస్ట్, మీకు తెలిసిన ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఈ అప్లై లింక్స్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, డెఫినెట్లీ హెల్ప్ చేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.